మాధవని నిలదీస్తున్న మహా. కేశవ్ ద్వారా నిజం తెలుసుకుని క్షమాపణ చెప్పిన శైలు. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. బస్ స్టాండ్లో కనిపించిన అమ్మాయి అయితే కన్నా దగ్గరికి వచ్చి, మీ అన్నయ్య ఫోన్ నెంబర్ కోసమే రోజు మీ వైపు చూస్తున్నాము, మీ అన్నయ్య ఫోన్ నెంబర్ ఇవ్వగలరా అంటూ ఇక అడిగేసరికి అప్పుడే కన్నా అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, మీరు రోజు నన్ను చూసేది మా అన్నయ్య ఫోన్ నెంబర్ కోసమా అంటూ అనగానే అవును అంటూ చెప్తూ ఉంటుంది అమ్మాయి అయితే. ఇంతలో ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి చక్రి అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. నా ప్రేమ విషయం ఎలాగున్నా వీడు మాత్రం సక్సెస్ అయ్యేలా ఉన్నాడు అంటూ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక కన్నా అయితే మా అన్నయ్య ఫోన్ నెంబర్ మీకెందుకు అని అనగానే అదిగో అక్కడ నుంచుందే తను నా ఫ్రెండు, తను మీ అన్నయ్యని ప్రేమిస్తుంది, మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది, అందుకనే మీ అన్నయ్యది ఫోన్ నెంబర్ అడుగుతున్నాను అంటూ అమ్మాయి చెప్పంగానే ఏంటి, మా అన్నయ్యని ప్రేమిస్తుందా, తనని పెళ్లి చేసుకోవడం కోసం రోజు మీరు ఫోన్ నెంబర్ నేను ఇస్తానని నా వైపు చూస్తున్నారా, నేను ఇంకా ఏదో అనుకున్నాను అంటూ కన్నా అయితే చెప్తూ ఉంటాడు. ఏమనుకున్నారు, మేము మీకు సైట్ కొడుతున్నాము అనుకున్నారా ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది. అబ్బే అదేమీ లేదు, ఏదో నార్మల్గానే అనుకున్నానులే, మా అన్నయ్య ఫోన్ నెంబరేగా కావాలి, ఇస్తాను, కానీ మీరు అనుకుంటున్నట్టు తను పెళ్లి చేసుకుంటాడో లేదో నేనైతే చెప్పలేను, ఎందుకంటే తన వయసు చిన్నదవుతుంది, మా అన్నయ్య ఏసు పెద్దదవుతుంది, దాని కారణంగా మా అన్నయ్య ఒప్పుకోవడం కష్టమే అంటూ ఇక కన్నా అయితే చెప్పి ఇక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి వచ్చేస్తాడు. అప్పుడు చక్రి అయితే కన్నాని అడుగుతూ ఉంటాడు. ఏంట్రా కన్నా, ఏమైంది, ఆ అమ్మాయి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేసిందా, ప్రేమిస్తున్నానని చెప్పిందా, చెప్పరా, నేను ఇంకో అమ్మాయికి లైన్ వేసుకుంటాను అంటూ చక్రి అంటూ ఉండంగా ముందు కన్నా మీకు ఆత్రం ఎక్కువైపోయినట్టుంది, ముందు వెళ్ళిపోండి, అమ్మాయి దగ్గర మీరు ఇష్టపడుతున్న విషయం చెప్పండి, అప్పుడు మీకు చెప్తుంది అంటూ మహా అనంగానే కాసేపు మీరు ఆపితే ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ కన్నా అయితే అంటూ ఉంటాడు. నువ్వు చెప్పరా కన్నా, ఏమైంది, ఆ అమ్మాయి నీతో ఏం మాట్లాడింది అంటూ అడుగుతూ ఉంటుంది మహా అయితే. ఏమీ లేదు వదిన, వాళ్ళు రోజు నా వైపు చూస్తున్నది నా కోసం కాదు, అన్నయ్య ఫోన్ నెంబర్ కోసం అంటూ కన్నా చెప్పంగానే ఆ మాటకి మహాచక్రి ఇద్దరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. అన్నయ్య ఫోన్ నెంబర్ కోసం నీ వైపు చూడటం ఏంట్రా అంటూ అడుగుతూ ఉండగా అదే కదా నేను అనేది, అన్నయ్య ఫోన్ నెంబర్ కోసమే వాళ్ళు నా వైపు చూస్తున్నారంట, మాధవ్ అన్నయ్య ఫోన్ నెంబర్ తీసుకున్నారు, ఇప్పుడు నాతో మాట్లాడిన అమ్మాయి కాకుండా పక్కన వేరే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి మాధవ్ అన్నయ్యనే ప్రేమిస్తుందంట, మాధవ్ అన్నయ్యనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందంట, అందుకే ఫోన్ నెంబర్ తీసుకుంది, మాధవ్ అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్తుంది అంటూ ఇక కన్నా అనంగానే ఆ మాటకి చక్రి అయితే ఇక తెగ నవ్వుకుంటూ ఉంటాడు. ఒరే దొండకాయ్, నేను ముందే అనుకున్నాన్రా, ఈ దొండకాయ గాన్ని చూసి ఆ అమ్మాయి ప్రేమించడం ఏంటి, వీడెంత, వీడి వయసు ఎంత, ఇప్పుడే ప్రేమ కలాపాలేంటి అంటూ ఎప్పుడో అనుకున్నాను, నేను అలా చెప్తే నువ్వు ఎక్కడ ఏడ్చి చేస్తావు అని చెప్పలేదురా అంటూ ఇక చక్రి అయితే నవ్వుకుంటూ ఉంటాడు. మీరు కూడా ఇందాకేదో చెప్పారు కదా, మా తమ్ముడిని అమ్మాయి ప్రేమిస్తుంది అని చెప్తే ఇద్దరిని ఒకటి చేసేస్తాను అన్నట్టు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అంటూ మహా అయితే అడుగుతూ ఉంటుంది. మరి ఇలా మాట్లాడక ఎలా మాట్లాడమంటారు, లేకపోతే వీడెంత, వీడి వయసు ఎంత, అప్పుడే అమ్మాయిలు నన్ను చూస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు అంటూ ఎలా కబుర్లు చెప్పాడు అంటూ ఇక చక్రి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో మహా అయితే అడుగుతూ ఉంటుంది, అదేంట్రా, అమ్మాయి ఏజ్ చూస్తే చిన్నదిలా ఉంది, పెద్దని పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు తనకి పెద్ద గురించి మొత్తం తెలిసి ఈ నిర్ణయం తీసుకుందా అంటూ అడుగుతూ ఉంటుంది మహా అయితే. ఏమో వదిన, తనకు అన్నీ తెలుసంట, పెళ్ళంటూ చేసుకుంటే అన్నయ్యనే చేసుకోవాలని కంకణం కట్టుకుందని ఇప్పుడు నాతో మాట్లాడిన అమ్మాయి అంది,
అందుకని ఇక నేను కూడా ఏమీ మాట్లాడలేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు. కన్నా అయితే ఇంతలో ఇక సర్లేరా, ఎలా ఉంటే అలా జరుగుతుందిలే, మనకెందుకు అంటూ ఇక మహా అయితే చెప్తుంది. ఇక కన్న అయితే కాలేజీకి వెళ్ళిపోతాడు. మహా అయితే ఆఫీస్కి వెళ్తుంది. ఇక ఆఫీస్లో వర్క్ పూర్తయిన తర్వాత మహా అయితే ఇంటికి బయలుదేరి వస్తుంది. ఇంతలో పెళ్ళిళ్ళతను అయితే వస్తాడు. పెళ్ళిళ్ళతన్ని చూసి నారాయణ అయితే, ఏంటి ఇలా వచ్చావు, మళ్ళీ దిక్కుమాల సంబంధాలైనా తీసుకువచ్చావా అంటూ అడుగుతూ ఉండగా, అది మీ అబ్బాయికి ఓ పెళ్లి సంబంధం చూశాను అనబోతూ ఉండగా మాధవ్ అయితే బయటికి వచ్చి, అదే నాన్న, పెళ్లి సంబంధం చూడబోతున్నాను అని చెప్తున్నారు, మీరు లోపలికి రండి, లోపల మాట్లాడుకుందామంటూ మాధవ్ అయితే ఇక పెళ్ళిళ్ళు అతన్ని లోపలికి అయితే తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఇక నారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, మాధవ నా దగ్గర ఏదైనా విషయాన్ని దాస్తున్నట్టున్నాడు, అందుకని అలా తడబడుతున్నట్టున్నాడు అంటూ ఇక నారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే మహా అయితే వస్తూ ఉంటుంది. ఇంతలో మాధవ్ అయితే పెళ్ళిళ్ళు అతన్ని లోపలికి తీసుకువెళ్ళి, మీరు ఈ పెళ్ళి అయ్యేంత వరకు ఆ అమ్మాయికి రెండో పెళ్ళి అన్న విషయాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలోనూ చెప్పొద్దు, ఎందుకంటే ఈ విషయం తెలిస్తే ఇంట్లో ఎవ్వరూ కూడా ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు, పెళ్లి చేసుకోకపోతే మా కేశవ జీవితం నా కారణంగా ఆగిపోతుంది, వాళ్ళ జీవితాలు నా కారణంగా నాశనం అవ్వడానికి నేను ఒప్పుకోను, వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, నా తమ్ముళ్ళు సంతోషంగా ఉండడం కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడను అంటూ మాధవ్ అయితే చెప్తూ ఉంటాడు. నీ ప్రేమ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఈ విషయం నీ తమ్ముళ్ళతో ఒక్క మాట చెప్పి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది అంటూ ఇక పెళ్ళిళ్ళతను అనంగానే అప్పుడు ఇక మహా అయితే, ఏంటి, ఏ నిర్ణయం తీసుకోవాలి అంటూ లోపలికైతే వస్తుంది. ఇక మహాను చూసి మాధవ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. అబ్బే ఏమీ లేదమ్మా, పెళ్లి సంబంధాల గురించి మాట్లాడడానికి ఈయన వచ్చారు, ఆ విషయమే మాట్లాడుతున్నాను, ఇంట్లో అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని ఇతను అంటుంటే ఈలోపు నువ్వొచ్చావు అంటూ ఇక మాధవ్ అయితే కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు. మాధవ మాటల్లో కంగారు గమనించిన మహా అయితే, ఏదో జరగకూడదు జరుగుతుంది, పెద్ద ఏదో మాకు చెప్పకూడని నిర్ణయం ఏదో తీసుకున్నారని అనిపిస్తుంది, అందుకని ఇలా సడన్గా అడిగేసరికి కంగారు పడుతున్నారు, లేకపోతే ఎందుకు కంగారు పడతారు అంటూ మహా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక చక్రి అయితే వస్తాడు. అప్పటికి పెళ్ళిళ్ళు అతను వెళ్ళిపోవడంతో ఇక మహాలక్ష్మి అయితే చక్రితో చెప్తూ ఉంటుంది, నాకెందుకో పెద్ద విషయంలో చాలా అనుమానంగా ఉంది అంటూ అనంగానే అప్పుడే చక్రి అయితే, ఏంటండి నన్ను అనుమానిస్తున్న ఒక అర్థం ఉంది, మా అన్నయ్య దేవుడు అని మీరే అంటుంటారు కదా, మా అన్నయ్యను అనుమానించడం ఏంటండి, ఏ విషయంలో అనుమానిస్తున్నారు అంటూ చక్రి అయితే అడుగుతూ ఉండగా, నేను చెప్పేది కాస్త వింటారా, మీకు ఈ ఓవర్ యాక్షనే ఎక్కువైంది, ఇదే కాస్త తగ్గించమని చెప్తున్నాను, ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి అంటూ మహా అనంగానే, సరే చెప్పండి అంటూ చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, ఉదయం పెళ్ళిళ్ళు అతను వచ్చాడు, అతను ఏదో సంబంధం గురించి మాట్లాడుతున్నాడు, ఇంట్లో వాళ్ళతో చెప్పి నిర్ణయించుకోండి, తర్వాత తెలిస్తే చాలా ఇబ్బంది పడతారు అంటూ అతను అంటూ ఉండగా నేను ఆ మాట విన్నాను, కానీ పెద్ది ఎందుకో ఆ మాట చెప్పకుండా కంగారు పడుతూ ఏదో దాస్తున్నట్టు అనిపించింది, ముందు మనం నిజం తెలుసుకోవాలి అంటూ మహా అయితే అంటూ ఉంటుంది. అదెంత పనండి, ముందు వాణ్ణి కలుసుకుని నిలదీస్తే ఖచ్చితంగా నిజాన్ని బయట పెడతాడు కదా అంటూ ఇక చక్రి అనంగానే అప్పుడిక మహాచక్రి ఇద్దరూ కూడా పెళ్ళిళ్ళు అతన్నైతే కలుసుకుంటారు. ఇక అతన్నైతే నిలదీసేసరికి నిజాన్నైతే చెప్పేస్తాడు. నేను ముందే చెప్పాను ఈ సంబంధం వద్దు అని, కానీ మీ అన్నయ్య వినిపించుకోలేదు,
నేను ఈ సంబంధం చేసుకోవాలి, లేకపోతే నా తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు జరగవు, నా కోసమే నాకు పెళ్ళయ్యేంత వరకు వాళ్ళు కూడా పెళ్ళి చేసుకోను అంటున్నారు. దాని కారణంగా ఇప్పుడు చేసుకునే అమ్మాయి రెండో పెళ్ళైనా ఏమైనా పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. అందుకని ఈ సంబంధం తీసుకువచ్చాను అంటూ ఇక పెళ్ళిళ్ళు అతనైతే చెప్పంగానే ఆ మాటికి చక్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు ఎందుకు అన్నయ్య ఎలాంటి పని చేస్తున్నాడు, మా జీవితాల గురించి తన జీవితాన్నే త్యాగం చేయడమేంటి, మరీ ఇంత ఎలా ఆలోచించగలుగుతున్నాడు, కన్న తండ్రి కూడా మా విషయంలో ఇంతగా ఆలోచించుండడు. కానీ మా అన్నయ్య మాకు ఆ దేవుడిచ్చిన వరం మా జీవితాలు బాగుండడం కోసం అసలు ఏం చేయడానికైనా వెనకాడకుండా చేస్తున్నాడు. ఇలాంటి అన్నయ్యకి తమ్ముళ్ళుగా పుట్టడం మా అదృష్టం. ఎప్పటికీ మా అన్నయ్యని మేము దూరం చేసుకోము అంటూ చక్రి అయితే మహాతో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. మీరు బాధపడకండి, నిజమే, పెద్ది లాంటి వ్యక్తి తోడబుట్టినవాడు అవ్వడం మీ అదృష్టమే. నేను కూడా ఈ ఇంట్లో ఒక మెంబర్గా ఉండడం నా అదృష్టం. పెద్ది దగ్గర నేను ఇలా ఇంట్లో ఒక ఆడపిల్లలా ఎంతో సంతోషంగా ఉంటున్నాను. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ఇలాంటి వ్యక్తులతో కలిసి ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మహా అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఇద్దరూ కూడా ఇంటికైతే వెళ్తారు. అప్పుడు ఇక మహా అయితే పెద్ద దగ్గరికి అయితే వస్తుంది. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావు? పద, భోజనం వడ్డిస్తాను, అందరూ కలిపి భోజనం చేద్దాము అంటూ ఇక మాధవ్ అనగానే ఒక్క నిమిషం ఆగండి పెద్ది, నేను మిమ్మల్ని అడగవలసిన విషయం ఉంది, తర్వాత భోజనం చేద్దాము అంటూ మహా అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏ విషయం అడగాలి అనుకుంటున్నావు అంటూ ఇక మాధవ్ అయితే చెప్పంగానే ఏమీ లేదు పెద్ది, మీరు తీసుకున్న నిర్ణయం ఏంటో ఈరోజు తెలుసుకున్నాను. కేశవ జీవితం కోసం మీ జీవితాన్ని బలి చేసుకోవాలి అనుకుంటున్నారు చూడండి, ఆ విషయం నేను తట్టుకోలేకపోతున్నాను. పెళ్ళిళ్ళ అతని ద్వారా మొత్తం నిజం తెలుసుకున్నాను అంటూ మహా అయితే అంటూ ఉండగా, అమ్మా మహా, దయచేసి ఈ విషయాన్ని బయటకి చెప్పకమ్మా. ఇప్పుడు నువ్వు గనక ఈ నిజాన్ని బయట పెడితే ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. ఇప్పుడు వాళ్ళు గనక ఒప్పుకోకపోతే ఖచ్చితంగా కేశవ పెళ్లి చేసుకోడు. పెళ్లి చేసుకోకపోతే శైలు జీవితం ఏమైపోతుంది? ఆ అమ్మాయి బాధపడడం నేను సహించలేను. ఆ అమ్మాయి నన్ను మధ్యాహ్నం కలిసిందమ్మా, మీరు పెళ్లి చేసుకుంటే తప్ప కేశవ నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు. మీరు ఈ జీవితంలో పెళ్లి చేసుకుంటారా లేదా? మీరు పెళ్లి చేసుకోకపోతే మా జీవితం సంతోషంగా ఉండదు. కేవలం మీ కారణంగానే మేము సంతోషంగా ఉండలేకపోతున్నాము అంటూ అమ్మాయి చాలా బాధపడిందమ్మా. నా కారణంగా ఒకళ్ళు బాధపడడం నేను సహించలేను. ముఖ్యంగా నా తమ్ముడు సంతోషాన్ని కోల్పోతున్నాడని నాకు అనిపించింది. అందుకనే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. దయచేసి ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పొద్దమ్మా. దయచేసి నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయాన్ని మాత్రం బయట పెట్టకు అంటూ ఇక మాధవ్ అయితే మహాతో చెప్తూ ఉంటాడు. ఇంతలో ఈ మాటలైతే కేశవ వినేస్తాడు. ఎందుకంటే చక్రియే కేశవని తీసుకుని వచ్చి మొత్తం నిజం తెలిసేలా అయితే చేస్తాడు. చూసావో రే, అన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో, మన జీవితం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాలి అనుకున్నాడు. నీకు పెళ్లి జరగడం కోసం తను ఎలాంటి పెళ్ళైనా సరే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఇక్కడ తన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. నీ జీవితం బాగుండడం కోసం ముందు తన జీవితం ఏమైపోయినా పర్వాలేదని అనుకున్నాడు. ఇలాంటి అన్నయ్య దొరకడం మన అదృష్టం. కానీ మనం మాత్రం ఈ విషయంలో ఇలా జరగడానికి ఒప్పుకోకూడదు అంటూ ఇక చక్రి అంటూ ఉండంగానే కేశవ్ అయితే కోపంగా శైలు దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటే, అసలు నువ్వేమన్నావు మా అన్నయ్య దగ్గర? ఎందుకు మా అన్నయ్య బాధపడుతూ రెండో పిల్లమ్మాయినన్నా చేసుకోవడానికి సిద్ధపడ్డాడు? అసలు నువ్వు ఏం మాట్లాడావు అంటూ నిలదీస్తూ ఉంటాడు కేశవ్ అయితే. ఏంటి నువ్వు మాట్లాడేది? మీ అన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? నేనేదో నార్మల్గా మాట్లాడానంతే, అంతకు మించి నేనేమీ అనలేదు.
మీరు తొందరగా పెళ్లి చేసుకోండి, మీరు పెళ్లి చేసుకుంటేనే మాకు పెళ్లి జరుగుతుంది, లేకపోతే కేశవ పెళ్లి చేసుకోడు అని అనిపిస్తుంది అంటూ ఇక నేను మామూలుగా అన్నాను. ఆ విషయానికి మీ అన్నయ్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు నేను అనుకోలేదు అంటూ అనంగానే నీకు ఎన్నోసార్లు చెప్పాను, ముందు మా అన్నయ్యకి పెళ్లి జరిగితే తప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని. కానీ నువ్వెంతకు వినిపించుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదో, నువ్వెందుకు మా అన్నయ్యని కలిసి ఇలా మాట్లాడావో నాకు తెలియడం లేదు. అంటే నీకు కావాల్సిందల్లా కేవలం మన పెళ్లి జరగడమేనా? నా కుటుంబం ఎలా పోయినా పర్వాలేదా? చూడు, ఏ విషయమైనా కానీ మా అన్నయ్య తర్వాతే, ఆఖరికి నువ్వైనా సరే చెప్తున్నాను కదా, నువ్వు నా జీవితంలోకి రావడానికి మా అన్నయ్య జీవితానికి నాశనం జరుగుతుంది అంటే నేను ఎలా తట్టుకుంటాను? మా అన్నయ్య సంతోషంగా ఉండాలి, మా అన్నయ్య జీవితం సంతోషంగా ఉండడానికి నా ప్రాణాలెమ్మన్నా ఆనందంగా ఇస్తాను. కానీ నా సంతోషం కోసం, కేవలం నా సంతోషం కోసం మా అన్నయ్య జీవితాన్నే పణంగా పెట్టి నాశనం చేసుకుంటానంటే మాత్రం నేను సహించలేను. చిన్నప్పుడు నా తల్లి నాకు తెలియదు, అన్నయ్య పెంచాడు, మమ్మల్ని ప్రాణంగా చూసుకున్నాడు, అమ్మ లేని లోటు తెలియకుండా పెంచాడు. నాన్న పట్టించుకోకపోయినా నాన్న విషయంలో కూడా అన్నీ కూడా మాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాడు. అలాంటి అన్నయ్య మా కారణంగా సంతోషపడాలి తప్ప మా జీవితాల కోసం, మా కోసం తన జీవితాన్ని పణంగా పెడితే మాత్రం నేను సహించలేను. నువ్వు ఇంటికి రావాలి, మా అన్నయ్యకి క్షమాపణ చెప్పాలి, నువ్వు చెప్పి తన నిర్ణయాన్ని మార్చుకునేలా చెయ్యాలి అంటూ కేశవ్ అయితే అంటూ ఉండగా ఆ మాటకి శైలు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించరా ముంగేశ, తప్పు చేసింది నేనే. అసలు మీ అన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదు. మీ ఇద్దరి మధ్య ఇంత అనుబంధం ఉందని తెలుసుకోలేకపోయాను. మీ అన్నయ్య మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడని అస్సలు అనుకోలేదు. నాకు కూడా నా జీవితం గురించి ఆలోచించే అన్నయ్య ఉండుంటే ఈ ప్రేమ అభిమానాలు నాకు అర్థమయ్యాయి. నీకు తల్లి లేక మీ అన్నయ్య నిన్ను తల్లి లేని లోటు లేకుండా పెంచాడని నువ్వంటున్నావు. నాకు నా కన్న తల్లి ఉంది, కానీ ఏ రోజు ప్రేమగా చూడలేదు. ఎప్పుడు చూడు కాళ్ళు విరిచేస్తాను, చేతులు విరిచేస్తాను, అది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు అంటూ నన్ను ఎప్పుడు తిట్లు దండకంతో దండిస్తూనే ఉంటుంది తప్ప ఏ రోజు కూడా ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. అందుకని నేను ఇంత డీప్గా ఆలోచించలేకపోయాను. నేను వెళ్ళి తన్ని కలిస్తే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు ఊహించలేకపోయాను. ఏదో నా బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటారు, మీరు ఏదోటి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు అని అనుకున్నానే తప్ప మన జీవితం గురించి, మన ప్రేమను గెలిపించడం గురించి తాను ఎలాంటి పెళ్ళైనా చేసుకోవడానికి సిద్ధపడతాడని నేను అనుకోలేదు. నిజమే, తప్పు నాదే. నేను కలిసి అలా మాట్లాడకుండా ఉండవలసింది. నేను వచ్చి క్షమాపణ చెప్తాను అంటూ శైలు అయితే అనంగానే ఇక కేశవ్ అయితే శైలుని ఇంటికైతే తీసుకుని వస్తాడు. అప్పుడు ఇక శైలును చూసిన మాధవ్ అయితే ఏమైందమ్మా, ఇలా ఇంటికొచ్చావు, మళ్ళీ అక్కడ ఏదైనా గొడవ జరిగిందా అంటూ అడుగుతూ ఉండగా ఆపే, లేదండి, నేనే వచ్చాను. మీ తమ్ముడి జీవితం గురించి మీరు తీసుకున్న నిర్ణయం తెలుసుకుని మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. దయచేసి నన్ను క్షమించండి. నేను అన్న మాటల కారణంగా మీరేమైనా బాధపడి ఉంటే దయచేసి క్షమించండి. నేను అన్న మాటలకి మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని నేను చెప్పలేదు. ఏదో మీరు మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటారు, ఇంటికి పెద్ద కోడలు వస్తుంది, ఎలాగో రెండో కోడలు మహా ఉంది, మూడో కోడలుగా నేను అడుగు పెట్టాలి అనుకున్నాను తప్ప మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదు. దయచేసి నేను అన్న మాటలకి మీకు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి. మీరు ఇలాంటి సంబంధం మాత్రం చేసుకోవడానికి వీల్లేదు. మీరు ఇలాంటి సంబంధం చేసుకొని మాకు పెళ్లి చెయ్యాలని చూస్తే
కేశవ జీవితాంతం నన్ను క్షమించడు. మేమిద్దరం ఎలా కలిసి సంతోషంగా ఉంటాము అనుకున్నారు. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అంటూ శైలు అయితే మాధవకి క్షమాపణ అయితే చెప్తుంది. అప్పుడే కేశవ అయితే వచ్చి, ఏంటన్నయ్య ఇదంతా? మా జీవితం కోసం నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుని నీ జీవితాన్ని పణంగా పెడితే మేము ఎలా సంతోషంగా ఉండగలము అనుకున్నావో. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మా అన్నయ్య సంతోషంగా ఉంటేనే మేము చూడగలము, బాధగా ఉంటే మేము సహించలేము. దయచేసి ఇలాంటి శిక్ష ఇంకెప్పుడు వెయ్యాలని అనుకోవద్దు అంటూ ఇక కేశవ్ అయితే బాధపడుతూ ఉంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.